ఇక నెక్స్ట్ తాడేపల్లిలోని వైఎస్ జగన్ రెడ్డి దగ్గర బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి కూర్చున్నారు. గతంలో తాను వైసీపీ కోసం పనిచేశారని, కేసులు పెట్టించుకున్నానని ఇప్పుడు గుర్తించడం లేదు అని చెప్తున్నారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బోరుగడ్డ నిరసన వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. తనకు అనుమతి కావాలి అంటూ బోరుగడ్డ అనిల్ ఆయన నివాసం వద్ద రోడ్డుపైన కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనను కలిసేందుకు అవకాశం కల్పించడానికి అనేక మార్లు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసినప్పటికీ కూడా తనకు ఆయనతోటి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద బయట ఉన్నటువంటి ఫుట్పాత్ పైన కూర్చొని ఆయన తన సతీమణితో కలిసి ఇక్కడ కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ నిరసనకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇది నిరసన కాదు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ నేను అపాయింట్మెంట్ అడగాల్సిన పనులు అన్నని కలిసి నేను నాకు పార్టీ ఆఫీస్కి రావద్దన్నారు. పార్టీ ఆఫీస్కి రావద్దనే హక్కు సజ్జల గారికి ఏడుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆయన కోటరీలో ఉన్న శ్రీహరి చీఫ్ పిఆర్ఓగా ఉన్నాడు, మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆయన సజ్జల గారు ఇద్దరు కలిసి కారుమూరు వెంకటరెడ్డితో నన్ను వాడు రౌడీ షీటరు అది ఇదని తిట్టిస్తారు. వాళ్ళు పిలిస్తేనే వచ్చినాం, ఏదో అడ్వకేట్స్ విషయం మాట్లాడడానికి వచ్చినాం. 3.5 గంటలు బయట కూర్చోబెట్టినాడు. 3.5 గంటలు బయట కూర్చోబెట్టినాడమ్మా. 3.5 గంటలు ఆయన బయటకు వచ్చారు. విష్ చేశాను. ఎవరు నువ్వు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాను. ఆ పొద్దు నువ్వు చాలా పెద్ద అసలు పార్టీకి, నువ్వు నా పెద్ద బిడ్డ లాంటివాడివి, నా పెద్ద కొడుకు లాంటివాడు అని మాట్లాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు ఒకలాగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వద్దని నిరాకరించలేదు, నన్ను పార్టీ ఆఫీస్లోకి రానివ్వట్లేదు అంటున్నారు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్లారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లే ప్రయత్నమే నేను నా భార్య పొద్దు ఇచ్చిన వీడికి. పార్టీ ఆఫీస్లోకి ఎంట్రీ లేదు. అంటే నేను అనేది ఏంటంటే పార్టీ ఆఫీసు జగన్మోహన్ రెడ్డి గారి, పార్టీ జగన్ అన్నది. పార్టీ మనిషిని నేను. పార్టీని భుజానికి ఎత్తుకొని గత 10 సంవత్సరాలుగా పనిచేసిన వాడిని. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా. ఎవరి కోసం ఇదంతా? పార్టీ కోసమే, జగనన్న కోసమే. ఎవరు సజ్జల గారు? ఎవరమ్మా ఆయన? సజ్జల గారి మీద పోరాటం చేస్తున్నాను అంటున్నారు. మీరు పార్టీ మనిషిని అని చెప్తూ ఉన్నారు. మరి పోరాటం కానప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం పంపిస్తే నేను ఏడెందుకు కూర్చుంటా తల్లి? లోపల పంపిలా? జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, అతనికి పార్టీకి ఏం సంబంధం లేదంటూ వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఒక నోట్ ని కూడా విడుదల చేసింది కదా సార్. అప్పుడు ఎందుకు మీరు బాగా ప్రశ్నించారు? అసలు పార్టీ సస్పెండ్ చేసి నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా. పార్టీలో జాయినింగ్ కోసం అన్నతో మాట్లాడుతూ ఉన్నాము. ఈ క్రమంలోనే ఆయనకి నేనంటే 2023 నుంచి గిట్టదు సజ్జల గారికి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ పార్టీ కోసం బతికే వ్యక్తి అనిల్. మధ్యలో ఏ కోవర్టు, నెంబర్ 2, నెంబర్ 3 ఈక ముక్క. కాబట్టి మొన్న వద్దన్నాడు, జగనన్న ఈరోజు వస్తున్నాడని చెప్పి జగనన్నతో మాట్లాడదామని వచ్చిన. జగనన్నకి నాకు జరిగిన అన్యాయాన్ని జగనన్నకి చెప్పడానికి వచ్చినానమ్మా. లోపలికి రావద్దు అని అవమానించిన వారు ఉన్నారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాకే ఇక్కడి నుంచి వెళ్తాను, ఖచ్చితంగా నన్ను కలుస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి బోరుగడ్డ అనిల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కాంతి, బిగ్ టీవీ, తాడేపల్లి నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ధర్నా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే తనకు అప్పుడు గుర్తింపించారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఏంటి అన్నది ఆయనకు అడుగుతున్నప్పుడు నిరసన కాదు అంటున్నారు. బట్ అది నిరసనే. ఆఫీస్ ముందు రోడ్డు పైన, ఫుట్పాత్ పైన కూర్చోవడం అంటే నిరసనే. తను లోపలికి పంపిస్తేనే ఉండదు, కానీ లోపలికి పంపే వీలు లేదు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి. సో ఆయన పరిస్థితి ఏంటి అన్న దానిపైన క్లారిటీ కావాలి అని కూర్చున్నారు. వాళ్ళు ఏం చెప్తారో చూడాలి.